హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న కాకరకాయలని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. ఈ కాకరకాయలని కాసరకాయలని కూడా అంటారు. ఈ కాకరకాయలు మనకి ఎక్కువగా కర్నూలు కడప వైపు దొరుకుతాయి. ఈ కాకరకాయలు ఫ్రై చేసుకుని షుగర్ పేషెంట్స్ తిన్నారంటే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ కాకరకాయలు నేను రెండు వైపులా తొడాలు తీసేసి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి పచ్చివాసన పోయే వరకు అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ చిన్న కాకరకాయలని ఈ తాలింపులోకి వేసుకోవాలి. వేసుకొని 10 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు కారం వేసుకోవాలి. ఇది వెల్లుల్లి కారం పొడి అండి. ఈ వెల్లుల్లి కారం పొడి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఈ వెల్లుల్లి కారం పొడి అంటే ఉప్పు, కారము, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పొడి అండి ఇది. ఈ వెల్లుల్లి కారం పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. షుగర్ పేషెంట్స్ అయితే ఈ కొబ్బరి పౌడర్ని స్కిప్ చేయండి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి కారం పొడిలో సాల్ట్ ఉంటుందండి, అందుకే నేను తక్కువగా వేసుకున్నాను. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూద్దామండి. కాకరకాయ బాగా ఫ్రై అయ్యిందండి. చూసారు కదా, గింజలు ఈ విధంగా బయటకు వచ్చాయి, అంటే ఫ్రై అయినాయి. ఈ గింజలు చపాతీ తినేటప్పుడు ఈ గింజలు పంట కింద పడినప్పుడు భలే టేస్ట్ అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా అంతా కూడా ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా చిన్న కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అలాగే జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.